హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ సీరీస్. వీడియోలో ఆంధ్ర స్పెషల్ ఉలవ చారుని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. సో సింపుల్ ప్రాసెస్తో చాలా టేస్టీగా ఉండడమే దీని స్పెషాలిటీ. అలానే ఈ వీడియోలో ఉలవ చారు చేసిన తర్వాత మిగిలిన ఉలవలతో వడ ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం. సో చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ వడ. సో ఈ వడ ప్లస్ ఉలవ చారు కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండుని తీసుకుని అందులోకి 150 ml వాటర్ని వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ హాఫ్ కిలో ఉలువలు తీసుకుని బాగా క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి 1.5 లీటర్ వాటర్ని వేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా ఓవర్ నైట్ అంతా నానిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుని అందులోకి ఉలువలు అలాంగ్ విత్ వాటర్ని వేసుకుని హై ఫ్లేమ్లోనే 10 to 12 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 10 to 12 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వచ్చిన వాటర్తో చారు అలానే ఆ ఉలువలతో వడలు ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా ఉలువ చారు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలానే 10 వెల్లుల్లిని క్రష్ చేసి వేసుకుని లో ఫ్లేమ్లోనే వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకును వేసి వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టిన చింతపండు గుజ్జు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉలువలు బాయిల్ చేసిన వాటర్ని వేసుకుని అలానే తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే చారు కాస్త చిక్కపడి ఇలా బాగా మరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఉలవ చారు చేసుకోవడం ఎంత ఈజీనో. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకున్న ఉలవలతో వడలు ఎలా చేయాలో చూద్దాం. సో దీనికోసం ఒక మిక్సీ జార్లో మనం తీసుకున్న ఉలవలకి ఈక్వల్ క్వాంటిటీలో 2 అవర్స్ ముందు నానబెట్టిన శనగపప్పును తీసుకోవాలి. సో ఇక్కడ నేను 2 కప్స్ ఉలవలకి 2 కప్స్ నానబెట్టిన శనగపప్పును తీసుకుంటున్నా. ఇలా తీసుకున్న తర్వాత వీటిని కాస్త మిక్సీకి బరకగా వేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బరకగా వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ క్యారెట్ తురుము, 2 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర, అలానే తగినంత సాల్ట్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కాస్త ఆయిల్ని రాసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న బాల్ సైజ్ అంత ముద్దను తీసుకుని అరిచేతిలో పెట్టుకుని ప్రెస్ చేయాలి. సో చూసారు కదా, ఇలానే మిగతావన్నీ సేమ్ సైజ్ అండ్ షేప్లో ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. సో ఇలానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేడి వేడి నూనెలోకి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ వడలు వేసేక ముందే ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసి వేసుకోవాలి. సో ఆయిల్ సరిగ్గా హీట్ అవ్వక ముందే మీరు వడలు వేసేస్తే వడలన్నీ విరిగిపోతాయి. వడలు వేస్తూనే ఒక 1 మినిట్ పాటు కదపకుండా అలానే ఉంచేసేయాలి. 1 మినిట్ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఈ వడలన్నీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చి కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, ఆంధ్ర స్పెషల్ పర్ఫెక్ట్ ఉలవ చారు, అలానే మిగిలిన ఉలవలతో వడలు కూడా ఎలా వేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.